వర్షాలతో అధ్వానంగా సిటీ రోడ్లు, సిటీ జనానికి నరకంగా ప్రయాణం. ఎన్ఆర్సీ సైంటిస్ట్ అనుమానాస్పద మృతి, తలపై గాయాలున్నట్టు పోలీసుల గుర్తింపు. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్, రివార్డ్ పాయింట్స్, ఫెస్టివ్ ఆఫర్స్ తో ఊరిస్తున్న బ్యాంక్స్. వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. రాజ్భవన్ లో బతుకమ్మ ఆడిన గవర్నర్, జర్నలిస్టులు, అడ్వకేట్స్ తో కలిసి వేడుకలు. సిటీలో వైభవంగా బతుకమ్మ సంబురాలు, తీరొక్క పూలతో అలంకరించిన మహిళలు. ఇక అప్డేట్స్ చూస్తే వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాలతో సిటీ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా అన్ని కుంతలే. పాడైన రోడ్లపై ప్రయాణం అంటేనే సిటీ జనం వణికిపోతున్నారు. నగరానికి నకల్గా మారిన సిటీ రోడ్లపై స్పెషల్ ఫోకస్. సిటీ రోడ్లు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్లో 9,600 కిలోమీటర్ల రోడ్లున్నాయి. ఇందులో 4,500 కిలోమీటర్ల వరకు మెయిన్ రోడ్లుంటే మిగతావి గల్లీ, సబ్వే రోడ్లున్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 4,500కు పైగా గుంతలు పడితే 983 మార్గాల్లో పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. రిపేర్ల కోసం 43 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ పనులు కంప్లీట్ కాకముందే మళ్లీ భారీ వర్షాలు రోడ్లను ధ్వంసం చేశాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు మళ్లీ వేల సంఖ్యలో పాట్ హోల్స్ తో పాటు 100 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలే. ఎగుడు దిగుడు రోడ్లతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరుసగా ఉన్నాయండి. అసలు అంటే చేసేది మార్కెటింగ్ జాబ్ అండి. రోడ్ల పరిస్థితి వల్ల ఎన్ని రోజులు చేస్తామో అర్థం కావట్లేదు. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా రోడ్ల పరిస్థితి ఇట్లే ఉంటే ఇంకో 2-3 ఏళ్లలో ఈ ఫీల్డ్ బంద్ చేసి ఇంకేమైనా పని చేసుకోవడం బెస్ట్. ఇక ఆల్మోస్ట్ ఇంతేనండి. ఎక్కడ ఏమైతే ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంటికి వెళ్తామా లేదా జాగ్రత్తగా అనేది కూడా గ్యారంటీ లేదు. రోడ్స్ అయితే ప్రస్తుతానికి బాగాలేదు సార్. మన తెలంగాణలో అయినా ఎక్కడైనా చూసినా రోడ్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ రంధ్రం, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ వాటర్. వర్షం వస్తే మంచిగా సేఫ్టీ ఏం లేదు. వర్షం పడంగానే ఫుల్ బైక్ ఆగిపోవడం కానీ చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నాం మేము. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్ ఏరియాల్లోని రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. మరోవైపు పంజాగుట్ట, సికింద్రాబాద్, ఆరంఘర్, మెహదీపట్నం, లంగర్ హౌస్ రూట్లలో కూడా రోడ్లు పాడయ్యాయి. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాచిగూడ, హిమాయత్ నగర్, రామంతపూర్, ఉప్పల్, ఎల్బీనగర్ ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. ఫ్లైఓవర్లు కూడా గుంతలమయంగా మారడంతో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి. वहाँ पे बाइक घुस गई परसों के दिन. पेशेंट को लेके सीधा हम लोग वहाँ पे गए. ये क्या ये चालान देके तो इतना चालान है, क्या जरूरत है बोलिए ना. पहले रोड की सुरक्षा करिए आप लोग. कटर दिख रहा है आपको, ये देखिए परसों के दिन यहाँ एक एक्सीडेंट हुआ. నువ్వు ఈ వర్షం వచ్చిందంటే ఈ గుంతలు ఎప్పుడు పడుతుందో తెలియట్లే, ఎవరు ఎటొస్తుండో కానీ తెలియట్లే. కానీ ఇంత వర్షం కొట్టినా కానీ ఫుల్ నీరు వస్తున్నాయి. ఆ జనాభాకి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కనీసం 1 కిలోమీటర్ ఈ ఏరియాలనే, ఇట్లా ఉండే ఏరియాలనే కనీసం 1 కిలోమీటర్ బోనెక్కి దాదాపు అరగంట పైన పడుతుంది. అలాంటిది హైటెక్ సిటీ ఇంకోటి అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. మెయిన్ రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే గల్లీ రోడ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షానికి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. రోడ్లపై బురద, ఇసుక మేటలు వేయడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పాడైన రోడ్లతో ఆటోల్లో ఎక్కాలంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఆటో డ్రైవర్లు. पूरे रोडा खराब है भाई, बारिश के तरफ से रोडों के पूरा खराब है. पूरे रोडा ट्रैफिक जैम हो जा रही. ना पुलिस कुछ काम कर रही, ना कुछ एमएलए वो लोग काम कर रहे, कुछ कारपोरेटर काम कर रहे, कुछ भी नहीं कर रहे. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తలేదు, అర్థమైతే లేదు. గల్లీ బ్రేక్ కట్టాలు ఏడంటే ఆ రోడ్డు బాగాలేవు. ప్యాసింజర్ ఎక్కలేరు ఆటోలు, అసలు పబ్లిక్ బయటికి వెళ్తలేరు రోడ్డు బాగాలేక. నిన్న గుంతల పడి నెత్తి పలిగిపోయింది. ఈడ ముందు టైర్ పడి గుంతల, లెఫ్ట్ సైడ్ టైర్ కూడా గుంతల పడి, డ్రైనేజ్ బాగలేక అన్ని పరిశ్రమ రోడ్డు అయితే ఒక్క రోడ్డు బాగాలేదు. రోడ్ల రిపేర్ మొదలుపెట్టామని అంటున్నారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్.
వర్షాలు తగ్గితే 2-3 రోజుల్లోనే ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తామంటున్నారు. జోనల్ స్థాయిలో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి పూర్తి చేస్తున్నామన్నారు. మనం నెక్స్ట్ 3-4 డేస్లో మ్యాక్సిమం మనకి పార్ట్ హోల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాము. సో మనం కూడా విటమిన్ కంటిన్యూస్గా ఈవెన్ సండే అయినా అన్ని పని చేస్తున్నాము. ఇప్పుడు ఇలా వర్షం వచ్చినప్పుడు అది వెట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మనము మిక్స్ చేసి సప్లై చేయలేము. అంటే మనకి 9,000 కిలోమీటర్స్ వరకు రోడ్స్ ఉన్నాయి. దాంతో 6,700 కిలోమీటర్స్ వరకు సీసీ రోడ్స్ ఉంటాయి. దానికి మేజర్గా మెయింటెనెన్స్ రావు. సో రిమైనింగ్ అరౌండ్ 3,200 కిలోమీటర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. ఆ ప్రకారంగా మీరు అన్నట్లు ప్రైవేట్ ప్లేయర్స్ దాంతో మెయింటెనెన్స్కి రావచ్చు, బట్ జిహెచ్ఎంసీ పే చేస్తుంది. సో ఆల్రెడీ ప్రిలిమినరీకి ఇచ్చాము. దాని మీద వాళ్ళు డిస్కషన్ నెగోసియేషన్ జరుగుతున్నాయి. వన్స్ దట్ ఈస్ త్రూ కొంత క్లారిటీ వస్తుంది. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు జనం. పాడైన రోడ్లకు తోడు ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్, మ్యాన్ హోల్స్ మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు హెల్త్ క్యాంపులు ఉపయోగపడతాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎర్రమంజిల్లోని ఆయన కార్యాలయంలో సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శిబిరం జరిగింది. అన్ని రకాల జబ్బులకు పరీక్షలు చేసిన డాక్టర్లు కొందరికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బంది, పిఆర్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ మొత్తం స్టాఫ్ కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతిరోజు టెన్షన్ ఉంటుంది. ఈ రోడ్ ఏమైంది, ఈ గ్రామంలో మంచిలు వస్తలేవు. ప్రతి కుటుంబంలో కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా టెన్షన్ తోటి, అంటే ప్రజలకు నీళ్ళు అందియాలి, రోడ్ సౌకర్యం కలియాలి, ఏ ఇబ్బంది రాకుండా చేయాలి, ఎక్కడ మాట పోతుందో అనేది ప్రతి ఎంప్లాయీ కూడా టెన్షన్ పడతాడు. అందుకని వాళ్ళందరినీ హెల్త్, బీపీ కానీ, షుగర్ కానీ, లేడీస్కి సంబంధించినవి కానీ, వివిధ సంబంధించిన రోగాలతోటి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా పూర్తిగా టెస్టులు చేసి లాంగ్ రన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో కేసు. అమీర్పేటలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సైంటిస్ట్ ఎస్ సురేష్ కుమార్ అనుమానాస్పద రీతిలో చనిపోవటం సంచలనం కలిగించింది. చెన్నైలో ఉన్న భార్య కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆఫీసు ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. దాంతో ఇంటికి వచ్చారు ఉద్యోగులు. తాళాలు పగలగొట్టి చూడగా సురేష్ చనిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సురేష్ అనుమానాస్పద మృతికి సంబంధించిన మరింత సమాచారం రవికిరణ్ అందిస్తారు. ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో S2 అనే రూమ్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్లో పనిచేస్తున్న సురేష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పైన పోలీసులు స్పాట్ చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి. తర్వాత దీనికి సంబంధించి పోలీసులు క్లూస్ టీం కూడా రంగంలో దిగి లోపల ఉన్న ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సైంటిస్ట్గా అతను పనిచేస్తున్నారు. తన భార్య చెన్నైలో బ్యాంకింగ్లో పనిచేస్తుంది. వీళ్ళకు 2 పిల్లలు తెలుస్తుంది. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయినట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సెకండ్ ఫ్లోర్లో S2 అనే ఒక ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ సంబంధించి ఎవరైతే సురేష్ కుమార్ ఉన్నాడో సైంటిస్టు, ఆయన ఇక్కడనే తన ఓన్ ప్లాటు, ఇక్కడనే సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉన్నట్టు కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతను మార్నింగ్ 8:30కి ఆఫీస్కి వెళ్తాడు. తిరిగి సాయంత్రం 8:30, 7:30 ఆ టైంలో తిరిగి ఇంటికి చేరుకుంటాడు. బంధువులు కానీ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు అన్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. 3-4 మంత్ మధ్యలో ఇతనికి సురేష్ కుమార్కి ఒక వ్యక్తి పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. అతను గత కొన్ని రోజుల నుంచి ఇక్కడికి పోతున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. చెన్నైలో ఉంటున్న సురేష్ కుమార్ భార్య సురేష్ కుమార్కి ఫోన్ చేయడంతో ఫోన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి. అయితే తన కంగారు పడి తోటి ఎంప్లాయీలకు ఫోన్ చేసినప్పుడు తోటి ఎంప్లాయీలు ఎస్ఎన్ఆర్ పోలీసులు తీసుకొని స్పాట్ రావడం జరిగింది. స్పాట్కి వచ్చిన తర్వాత మొదటగా ఎంప్లాయీస్ తన ఇంటికి వచ్చే ప్రయత్నం చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ వేసి ఉంది, ఫోన్ కలవడం లేదు. అనుమానం వచ్చిన సురేష్ కుమార్ తోటి ఎంప్లాయీస్ వెంటనే ఎస్ఎన్ఆర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఆర్ పోలీసులు క్లూస్ టీమ్ తోటి ఇక్కడ స్పాట్ చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ తాళం పోలీసులు వేసిన తాళం, ఏదైతే ఇక్కడ కింద చూస్తున్నామో ఈ తాళాన్ని పోలీసులు పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందిన సురేష్ కుమార్ని అక్కడ డెడ్ బాడీని తీసుకోవడం జరిగింది.
డెడ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు గాంధీ హాస్పిటల్కి తరలించారు. తర్వాత సురేష్ కుమార్ సంబంధించి హెడ్కు బలమైన ఇంజూర్స్ ఉన్నాయి, అంటే గాయాలు ఉన్నాయి. కత్తితోటి పొడిచేట్టు గాయాలు కూడా పోలీసులకు అక్కడ స్పష్టంగా ప్రైమరీ ఎంక్వైరీలో తేలింది. అయితే ఎవరైనా లోపలికి వచ్చి సురేష్ కుమార్ని చంపి తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎవ్వరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా డోర్కి లాక్ వేసుకొని వెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా కేసుని పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూడాలి. 1-2 రోజుల్లో ఈ సురేష్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించి మిస్టరీ వీడే అవకాశం ఉంటుంది. పోలీసులు దీని మీద 1-2-3 రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో రవికిరణ్, V6, హైదరాబాద్. ఎయిర్ ఫోర్స్ పై అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అధికారులు. 87వ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి విజిటర్స్ ను అనుమతించారు. యుద్ధ విమానాల సిమ్యులేటర్స్ తో ఇచ్చే ట్రైనింగ్ తో పాటు ఎయిర్ మార్షల్స్ కి ఇచ్చే ట్రైనింగ్ లాంటివి వివరించారు. ఈ నెల 8న సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తామన్నారు. ఏటా 260 మంది ట్రైనర్లను గ్రాడ్యుయేట్స్ చేస్తున్నామన్నారు అధికారులు. ఈ సందర్భంగా నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. Training on survival and escape. In the sense, when you happen to eject in enemy territory, how are you going to survive? The technique is you should try and evade by day. In the sense, you hide yourself in the daytime and try and escape in the night. That is the basic training which we have been given. There are certain survival items also available with us, which includes a gun and other facilities, water, food, little bit of food, which is there in your survival packs. So with those available equipment, you should be able to survive. But let's say if you eject and right now you get in the hands of the villagers over there, which happened in the Abhinandan case. You must have seen him firing also a couple of shots. So he tried his best. It just happened. If you eject in the night, maybe nobody will come and catch you. You will be able to get away. Unfortunately, he ejected in the daytime. Call us lucky that army came immediately. Otherwise, it might happen that because villagers don't know. They just think that you are an Indian officer and they will hurt you. Whereas some kind of protocol is being maintained by. సిటీలోని అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం కావటంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ మొదలైంది. లలితాదేవిగా, గాయత్రి మాతగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని పసుపు, కుంకుమ, గంధంతో పాటు వివిధ రకాల రంగులతో అలంకరించారు. ఎల్లమ్మ తల్లి పసుపు రంగు చీరలో గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. అమీర్పేట్ దుర్గామాత ఆలయంలో కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. 9 రోజుల పాటు ఆలయంలో చండీ హోమం కూడా నిర్వహిస్తుండటంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ అమ్మవారి నవరాత్రులు 29/9/2019 నుండి 8/10/2019 వరకు ఆదివారం నుండి ఆదివారం వరకు రోజుకొక అలంకారంతో అమ్మవారు ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ చుట్టుపక్కల భక్తులందరూ వస్తారు. ఇక్కడ ముఖ్యంగా చండీ యాగం ఫేమస్. రాహుకాల పూజలు కూడా ప్రతి మంగళవారం రాహుకాల పూజలు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4-4:30 వరకు జరుగుతాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పూజలు కొనసాగిస్తారు. సుమారు రోజు 1000 నుండి 3000 మధ్యన సుమారు ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారండి. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయంటున్నారు పూజారులు. అమ్మవారికి అలంకరించిన పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమలను సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులకు పంపిణీ చేస్తున్నారు. దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా 3వ రోజు గాయత్రీదేవి ఇవాళ కుంకుమ పసుపు ఉంటుంది కదా, రేపు పొద్దున తీసేసి అమ్మవారికి అందరం పంచేస్తాం. అది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పంచేయడమే. అయితే ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పసుపు కుంకుమ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో భక్తులకు వాళ్ళకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సుఖ సౌభాగ్యాలతో ఉంటారు. ఈరోజు అమ్మవారికి అనుగ్రహంతో కూడా మంచిగా పొద్దున్నే తెల్లవారుదాములు లేచి స్నానం చేసి వచ్చి అమ్మవారికి అభిషేకం చూసి ఎవరైతే తరిస్తారో వాళ్ళకు కూడా ఈ యొక్క అమ్మవారి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు సకల సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉంటారు. నవరాత్రుల్లో ప్రతి ఏడాది అమ్మవారిని దర్శనం చేసుకుంటామంటున్నారు భక్తులు. రద్దీ టైంలో ఆలయంలో క్యూల సంఖ్య పెంచితే బాగుంటుందన్నారు కొందరు. చాలా బాగా జరుగుతున్నాయండి ఈసారి. చూసుకుంటే భక్తులు చాలా ఉన్నారు ఇక్కడ. లైన్ కట్టుబాటుగా లేదు, చాలా పబ్లిక్ ఉన్నది. ఆల్మోస్ట్ మొత్తం గుడి చుట్టూ మొత్తం లైనే ఉంది. గంట హాఫ్ అన్ అవర్. మామూలు టైంలో అయితే దర్శనం చేసుకొని వస్తాం ప్రతి మంగళవారము. నవరాత్రులు ఉన్నాయని స్పెషల్గా ఈసారి ఒడి బియ్యము, పండ్లు అవన్నీ తీసుకొస్తాం.
రోజుకో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు పూజారులు. రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. జర్నలిస్టులు, అడ్వకేట్స్ తో కలిసి ఇవాళ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసైతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు విద్యార్థులు. స్టూడెంట్స్ తో పాటు కాలేజీ స్టాఫ్ కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఏటా బతుకమ్మ ముగిసే వరకు కాలేజీలో వేడుకలు జరుపుతామంటోంది యాజమాన్యం. మరింత సమాచారం మౌనిక అందిస్తారు. సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు 4వ రోజు చేరుకున్నాయి. ఇంట్లలోనే కాకుండా ఆఫీసులలో కాకుండా ఈ మొదల కాలేజ్ స్కూళ్ళల్లో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న మేడ్చల్లోని ధృవ MBA కాలేజ్లో ఇక్కడ విద్యార్థులు మాత్రం ఫుల్ టు ఫుల్ జోరుగా కనిపిస్తున్నారు. ఎప్పుడు చదువులకే పరిమితం కాకుండా ఇట్లా బతుకమ్మ వచ్చు దసరా పండుగలని ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మనతో బస్ స్టూడెంట్స్ ఉండాలి. పేరు నాన్న? సాజన్య. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం? డైలీ మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఫస్ట్లీ ధృవాలో ఇది చూడడం ఫస్ట్ టైం. అండ్ ఏ కాలేజెస్లో నేను చూడలేదు సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ వీఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఓ ఇయర్. అండ్ డైలీ చూసుకుంటే మేము ఎవ్రీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా అందరూ ఆడతాం. లైక్ హిందూ అయినా ముస్లిం అయినా అందరం కలిసి ఆడుకుంటాం. సో బతుకమ్మ అనేది మా కాలేజ్కి ఫేమస్ అయిపోయింది. ధృవ ఇస్ మెంట్ ఫర్ బతుకమ్మ. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుంది? ముందు ఎప్పుడైనా ఆడుకున్నారా? ఫస్ట్ టైం ఆడుతున్నారు? ఇంటి దగ్గర అలవాట మీకు? ఇంటి దగ్గర కూడా అలవాటు. అండ్ మా సీనియర్స్ కూడా ఆడిండే. మాకన్నా ముందు మా సీనియర్స్ కూడా ఆడిండే. వాళ్ళ సీనియర్స్ కూడా ఆడుతూ వచ్చినారు. అందరు ఆడుకుంటూ వచ్చినాం. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఆడుతూ ఉంటారు కాబట్టి సీనియర్స్కి జూనియర్స్కి మంచి ర్యాపో కూడా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మనం మొత్తానికైతే ఈ 4వ రోజుకు చేరుకుంది. ఈరోజు మనకి నానబియ్యం బతుకమ్మ అంటుంటారు. స్పెషల్గా అమ్మవారికి బియ్యాన్ని నానేసి కూడా ప్రసాదంగా చేస్తూ ఉంటారు. సో మనతో మనం ఇంకొంత స్టూడెంట్స్ ఉంటారు. నీ పేరేంటి? దివ్య. సో ఎట్లుంది ఇక్కడ కాలేజ్లో బతుకమ్మ ఆడడం? సో ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళకైతే బతుకమ్మ తెలుసు, బట్ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? నేనైతే నాది నల్గొండ. నాకు బతుకమ్మ చాలా తెలుసు. సో సార్ కాలేజ్లో ఇక్కడ బతుకమ్మ నేర్పడం మాకు చాలా బాగుంది. అంటే అందరితో కలిసి చేయడము. ఊర్లో అంటే మా అంటే ఒక్కరోజు చేస్తాం, కానీ కాలేజ్లో సార్ మాకు ప్రతిరోజు చేసే అవకాశం ఇస్తున్నాడు. ఇంకా బతుకమ్మ ట్రెడిషన్ తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా బాగుంది ఇది. నీ పేరేంటి? సృజన. సో ఎట్లా అనిపిస్తుంది కాలేజ్లో? అండ్ సీనియర్స్ జూనియర్స్ అందరూ ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? జూనియర్స్ అండ్ సీనియర్స్ మధ్యలో ఒక ర్యాపో క్రియేట్ అవుతుంది. దీనివల్ల నార్మల్గా మిడిల్ అకాడమిక్స్ మధ్యలో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి. సో మా కాలేజ్ కూడా తెలంగాణ ముందు కూడా ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తుంది. సో దట్ జూనియర్స్ అండ్ సీనియర్స్ మధ్యలో చాలా కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మోడర్న్ డ్రెస్లలో కనిపించే ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజు మాత్రం సంథింగ్ స్పెషల్గా సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఇక్కడ బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అండ్ బతుకమ్మ అంటే మనకి స్పెషల్గా దానికి కూడా మిక్స్ అవుతుంది కాబట్టి ఇక గర్భా కూడా చాలాసేపు నుంచి ఆడుతున్నారు. డైలీ మనకి ఇక్కడ బతుకమ్మతో పాటు గర్భా లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం చూస్తున్నాం కాలేజ్ ప్రాంగణం మొత్తం కూడా బతుకమ్మ ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన మన V6 సాంగ్సే కనిపిస్తూ ఉన్నాయి. మనతో పాటు కాలేజ్ చైర్మన్ ఉన్నారు. సార్ ఎట్లా అనిపిస్తుంది? అంటే పిల్లలకి మెయిన్గా ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మానసికంగా వాళ్ళకి రిఫ్రెష్ అనిపిస్తుంది. సో మీ పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇట్లాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం? బతుకమ్మ యాక్చువల్గా దాని వ్యుత్పత్తి ఏంటంటే బ్రతుకమ్మ.
లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పండగ. ముఖ్యంగా పర్యావరణానికి అనుకూలంగా ఉన్న పండుగ ఇది. పూలు కూడా ఏమిటి, అడవిలో పూసే పూలు, ఖర్చు పెట్టేది లేదు, పైసా ఖర్చు అయ్యేది లేదు. ఎంత బీదవాళ్ళైనా ఎంత ధనికులైనా ఆ పూలు తీసుకొచ్చి బతుకమ్మ పేర్చి దాంట్లో పసుపుతోటి బొడ్డెమ్మ పెట్టి, పసుపు ఏందండి, పసుపు మనకు లక్ష్మితో సమానం, మన అదృష్టానికి సంబంధం. బతుకమ్మ ఎప్పుడు ఆడతారు, బిడ్డ పెళ్ళైనాక తల్లిగారింటికి వస్తుంది. ఆ తల్లిగారింటికి వచ్చిన ఆడపడుచులతో ఆడిపించే పండుగ ఇది. ఎంత చక్కటి పండుగ ఇది. ఇంతకు మించిన పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదు. ముఖ్యంగా V6 వాళ్ళు సరోజ కానీ వివేక్ కానీ దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎప్పుడు V6 బతుకమ్మ పండుగ 9 రోజులు V6లో చూపించినంత బాగా ఏ ఛానల్లో చూపించరు. మాకు చాలా సంతోషము. నాకు వెంకటస్వామి గారు కూడా చాలా దగ్గర. వాళ్ళ పిల్లలను చూస్తే కూడా చాలా ముద్దు వస్తుంది. వివేక్ కానీ సరోజ కానీ వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞులమే. మొత్తానికైతే ప్రతి చోట జరిగినట్టు అంగరంగ వైభవంగా ఈ ధృవ కాలేజ్లో కూడా మనకి గ్రాండ్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. లైన్గా అంటే విద్యార్థులు కాలేజ్ అయిపోయినా కూడా ఎంతవరకు ఇంట్రెస్ట్గా ఆడుతున్నారని చూసినాం కదా. అందంగా ముగ్గు వేసి గౌరమ్మని పూజిస్తూ ఉన్నారు. అండ్ డైలీ ఇట్లనే ఆడుతుంటే సీనియర్స్కి జూనియర్స్కి మధ్య ర్యాపో మంచిగా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఇంటి వద్ద ఎంత కలర్ఫుల్గా, ఇంటి వద్ద ఎంత గ్రాండ్గా జరుపుతూ ఉంటారో బతుకమ్మ సెలబ్రేషన్స్ కాలేజ్లో కూడా అంతే గ్రాండ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూస్తున్నాం కదా, మొత్తం కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అచ్చమైన బతుకమ్మ ఎట్లా ఆడాలో తెలియని వాళ్ళు కూడా నార్మల్గా వాళ్ళకి వచ్చిన రీతిలోనే వాళ్ళు ఆడుతూ ఉంటారు. అండ్ సాంప్రదాయ దుస్తులు వేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారని చెప్పుకోవాలి. మొత్తానికి అయితే 4వ రోజు ధృవ కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటాయని చెప్పుకోవాలి. ఇది ప్రెసెంట్ కాలేజ్ అప్డేట్స్. కంపల్సరీ సాయితో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్. బతుకమ్మ వేడుకల సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ దీన్ని ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుంది. జీవితం మీద అవగాహన కల్పించేందుకే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు ఫోటోగ్రాఫర్ వినయ్ రెడ్డి. 29th నాడు స్టార్ట్ అయిందండి. ఇది 7th వరకు ఉంటున్నది. సో ఈ ఎగ్జిబిషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఓపెన్ చేశారు. దీన్ని పిక్స్ అన్ని నాకు అరౌండ్ ఒక 2 to 3 months దాకా టైం పట్టినది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్లో వాళ్ళ మైండ్ యాటిట్యూడ్ ఎలా ఉన్నదంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. సో అంటే వాళ్ళకి చావడానికి కూడా వాళ్ళు వెనకాడకుండా ధైర్యంగా తీసుకునే స్టెప్ని వాడుకోలేకపోతున్నారు ఆ నాలెడ్జ్ని వాళ్ళు. సో అలాంటి వాళ్ళలో ఒక చిన్న మార్పు కోసం ఈ ఎగ్జిబిషన్ నేను పెట్టాను. ఇక్కడ నేను చూపించిన దాంట్లో చాలా మంది చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు. ప్రాపర్ బట్టలు లేకపోవడం, పవర్ లేదు కొంతమందికి. సో ఇలాంటి వాటిని కూడా వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు. సో వీళ్ళకి ఇవన్నీ ఉన్నా కూడా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అంటే ఒక ఫోన్ ఇవ్వలేదు. దసరా షాపింగ్ సందడి స్టార్ట్ అయింది. ఫెస్టివల్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రెండ్స్ డిజైనర్ ఎగ్జిబిషన్ ను అప్కమింగ్ హీరోయిన్ సింధు రెడ్డి లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్లు, వ్యాపారులు లేటెస్ట్ కలెక్షన్స్ ను అందుబాటులో ఉంచారు. మరో 2 రోజుల పాటు ఎక్స్పో జరగనుంది. ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.